డ్రగ్స్ అమ్మే క్రమంలో తాము ఎక్కడా దొరకకుండా వేరే వాళ్ళ ఫోన్లను ఉపయోగించడమో లేక అసలు ఫోన్లే లేకుండా వేర్వేరు పద్ధతుల్లో డ్రగ్స్ అమ్మడమో చేస్తున్న వారిని చాకచక్యంగా హెచ్న్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్షయ్ ఏ పటేల్ డ్రగ్స్ ఫెడ్లర్ కాగా ఆదిత్యవర్ధన్ సబ్ ఫెడ్లర్. వీరిద్దరి నుంచి 39 లక్షలు విలువ చేసే ఎక్స్టసీ పిల్స్ 363 గ్రాములు, ఓజీ 41 గ్రాములు, ఎల్ఎస్డి బ్లాక్స్ 4 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్రాష్ట్ర ఫెడ్లర్ సింహాచలం అనే పాత నేరస్తుడితో పాటు వేణు అనే సబ్ ఫెడ్లర్ ను అరెస్ట్ చేసిన వారి వద్ద 12.75 లక్షలు విలువ చేసే హ్యాష్ ఆయిల్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బాల్ నగర్ కి చెందిన సాయి నిఖిల్ దగ్గర 115 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. వీరంతా దాదాపు ఫోన్లు వాడకుండా తమకున్న పరిచయాలతో పాటు వేరే ఫోన్లు లేదా సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ అమ్మకాలు సాగించేవారని డీసీపీ తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన సింహాచలం ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతూ సబ్ ఫెడ్లర్ ద్వారా హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేసే నెట్వర్క్ ను నిర్మించాడని గైక్వాడ్ పేర్కొన్నారు. కూకట్పల్లికి చెందిన వేణు అనే వ్యక్తి గతంలో ఒక కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లినప్పుడు అక్కడ అతనికి సింహాచలంతో పరిచయం ఏర్పడి బయటికి రాగానే హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేసి కస్టమర్లకు విక్రయించడం మొదలుపెట్టాడు. అక్షయ్ పాటిల్ డ్రగ్స్ కి బానిసై ఆ తర్వాత కొరియర్ సర్వీసెస్, ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా డ్రగ్స్ తెప్పించి పూర్తి స్థాయిలో ఫెడ్లర్ గా మారాడని, ఆదిత్యవర్ధన్ చదువుకునే సమయంలో డ్రగ్స్ కు బానిసవడంతో అతనిని పునరావాస కేంద్రానికి పంపినా మారలేదని, అక్షయ్ నెట్వర్క్ లో సబ్ ఫెడ్లర్ గా చేరి కమిషన్ కోసం డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని డీసీపీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్ చెప్పారు. ఈ నేరగాళ్లను అరెస్ట్ చేయడంలో హెచ్న్యూ ఇన్స్పెక్టర్లు వెంకట్, బాలస్వామి, ఎస్ఐలు వెంకట్రాములు, మనోజ్ కుమార్, చిలకలగూడ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, సనత్ నగర్ ఇన్స్పెక్టర్ అశోక్, ఆడిపట్ల ఎస్ఐ సైదయ్య తదితరులు ప్రతిభ కనబర్చారని గైక్వాడ్ తెలిపారు.